హలో అండి, నమస్తే అండి అందరికీ. నేను కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను, వింటారా? ఆ రోజే భారతీదేవి ఇంటికి వస్తున్నది. ఆ ఇంట్లో సభ్యులందరి కళ్ళల్లో ఆతృత, ఆరాటం, ప్రతి క్షణం ఎదురుచూపు. అమ్మ 11 గంటల తర్వాత అమ్మమ్మ వస్తుందన్నావు మరి? గోడ గడియారం వైపు చూసింది సువర్చల. 12 అయింది. నాకు క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పినా బలవంతంగా లాక్కొచ్చావు. ఈ ఊళ్ళో ఉండేవాళ్ళమే కదా, రేపు చూడకూడదా? కొడుకును కోపంగా కసరబోయి ఆగిపోయింది. అన్నలు, వదినలు, వాళ్ళ పిల్లలు, చెల్లెలు భర్త, పిల్లలు హాల్లో తలా ఒకవైపు కూర్చొని ఉన్నారు. 1 గంట దాకా చూస్తాను, రాకుంటే నేను వెళ్ళిపోతాను, గోడకు చెప్తున్నట్లు చెప్పి వెళ్ళిపోయాడు బాలు. అమ్మలు, పిల్లల్ని సక్రమైన మార్గంలో నడిపించు. ఈ నడకి రేపటి భవిష్యత్తుకు పునాది. పరుగులు పెట్టించి పడవేయగలదు. జాగ్రత్తగా నడిపిస్తే కోరుకున్న స్థానంలో నిలబెట్టగలదు. మంచిది. వెటకారంగా తల్లి చెప్పిన జాగ్రత్తలకు తన నిర్లక్ష్యపు సమాధానం. మరీ ఇంత ఆలస్యం చేశారేమిటి? విసుగు మిళితమైన స్వరంతో అన్నాడు మాధవ్. అదే నాకు అర్థం కావటం లేదు. చిరాకు నిండిన గొంతుతో అన్న వైపు తిరిగాడు ఈశ్వర్. డాడీ, నానమ్మ ఎప్పుడు వచ్చేది? 5 ఏళ్ళ నానికి ఎవరూ సమాధానం చెప్పలేదు. బావగారు, మీరు కాసేపు పడుకోకూడదు? చెల్లెలి భర్తగా ఆ ఇంటి అల్లుడేగా, ఎంతో గొప్ప స్థానం ఇస్తున్నట్లుగా పైపై మర్యాదపు మాటలు. పర్వాలేదు, అతనికి తెలుసు వీళ్ళ మనస్తత్వాలు. అందుకే అంటీ ముట్టినట్టుగా పరాయి వ్యక్తిగా ఉంటాడు. ఇప్పుడైనా వచ్చింది అత్తగారి కోసం, అంతే. వీరితో తనకేమిటి? వంటలన్నీ చల్లారిపోతున్నాయి. పెద్ద కోడలు రమణి గొడుగుడు. కాస్త ఈయనకు ఈ మధ్య దాకా బాగాలేదు. ఇంత తిని టాబ్లెట్స్ వేసుకుంటేనే ఈయన మనిషి. చిన్న కోడలు శారద సనుగుడు. మరో 3 గంటలు గడిచాయి. అన్నట్లుగా బాలు 1 గంటకు వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చేసరికి ఎంత ఆలస్యం అవుతుందో భోజనాలు కానిద్దాం అని మాధవ్ పురమాయిస్తే అంతా భోజనాలు కానిచ్చారు. డాడీ, నానమ్మ వచ్చేసరికి సాయంత్రం అవుతుందేమో. నేను డాడీ మ్యాట్నీకి వెళ్ళమా? మీరు వెళ్ళగానే నాన్నమ్మ వస్తే? పిక్చర్ వద్దు, ఏమీ వద్దు. సరదాగా చెస్ అన్నా షటిల్ అన్నా ఆడుకుందాం. పిల్లలు కూడబలుకొని ఆటల్లో మునిగిపోయారు. ఉదయం పూట ఉన్న ఆతృత, ఆదుర్ద ఏ ఒక్కరిలో లేవు. కూర్చున్న స్థానాల్లోనే పడక సీన్ వేశారు. కాసేపటికి నిద్రపోయారు కూడా. ఇంటల్లుడు ముకుందర్రావు కుర్చీలో కునిపాట్లు పడుతుంటే సువర్చల గుమ్మాల్లో దిగాలుగా కూర్చొని వీధిలోకే చూస్తోంది. సూర్యుడు అస్తమిస్తున్న వేళ అందరినీ ఒకేసారి తట్టి లేపుతున్నట్లు హారన్ మోగించుకుంటూ ఇంటి ముందుకు వచ్చి ఆగింది నల్లటి టాక్సీ. బిలబిలామంటూ టాక్సీ చుట్టూ మూగారు ఇంటి సభ్యులంతా. భారతీదేవి దిగింది టాక్సీ నుండి. డాక్టర్ కోదండపాణి డోర్ తెరిచి పట్టుకోగా, అమ్మా, అమ్మా, అత్తయ్య, నానమ్మ, అమ్మమ్మ ఆపేక్షలు, ఏడుపులు, కౌగిలింతులు అన్నీ వీధిలోనే అయిపోయాయి. లోపలికి పదండమ్మా, డాక్టర్ కోదండపాణి, పరమేశం ఇద్దరు ఒకేసారి అన్నారు. అంతా అడ్డు తొలిగారు. భార్య భుజాల చుట్టూ చెయ్యి వేసి మెల్లగా లోపలికి తీసుకొచ్చాడు నడిపించుకొని పరమేశం. గదిలోకి తీసుకుపోబోతున్న భర్తతో అంది భారతీదేవి లోగొంతుకుతో, కాసేపు ఈ కుర్చీలో కూర్చుంటా అని. అలాగే అంటూ కూర్చోబెట్టాడు పరమేశం. మళ్ళీ కలుస్తా అని వెళ్ళిపోయాడు కోదండపాణి. పేరున అందరినీ పిలిచింది, ఆప్యాయత కురిపించింది. అలాగే వాళ్ళు తన ఆరోగ్యం గురించి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఆపేక్ష చూపిస్తుంటే తట్టుకోలేనట్లు ఉక్కిరి బిక్కిరి అయింది కాసేపు. సువర్చల, సుమతి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. తల్లిని చూస్తూ తరిచి రమణి, శారద వదినలు హోదాలో ఓదారుస్తున్నారు. కాసేపు మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది, మన్ననగా ముకుందరావు అనేసరికి పరమేశం ఉలుక్కుపడి కన్నీళ్లు తుడుచుకొని భార్య దగ్గరికి వచ్చాడు. కాసేపు పడుకుందు పద, ప్రయాణంలో అలసిపోయావు అంటూ గదిలోకి తీసుకెళ్ళాడు. అడుగు కొత్త ప్రపంచంలోకి పెట్టినట్లు అనిపించింది భారతీదేవికి. 3 నెలలుగా హాస్పిటల్లో నరకంలో ఉన్నట్లుగా ఉంది. కోదండపాణి రికమెండేషన్ మీద ఎంత చూసినా అక్కడికి ఇక్కడికి తేడాయే. తన మంచం, తన పక్క, తనకిష్టమైన కిటికీ. మెల్లగా నడిచింది. భర్త చేతుల్ని పక్కకు జరిపి కిటికీ దగ్గరకు ఆప్యాయంగా తలుపుల్ని, సువ్వల్ని నిమిరింది. ధారాళమైన గాలి శరీరాన్ని ప్రేమగా పలుకరించింది.
ఎన్నో పగలు రాత్రులు ఈ కిటికీ దగ్గర గడిపింది. ఎన్నిసార్లు తన ఆవేదనను దిగమింగుకుంది. ఎన్నిసార్లు ఎవరూ లేని ఒంటరి అయిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. వెక్కిళ్ళు వినిపిస్తే వెనక్కి తిరిగింది కంగారుగా. గోడవైపు తిరిగి కండువాళ్ళ ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు పరమేశం. తడబడుతున్న అడుగులతో క్షణంలో భర్తను చేరింది భారతీదేవి. ఏమండి, ఏమండి, ఏంటిది? ఊరుకోండి, పిల్లలు వస్తారు, ఊరుకోండి. వీపు నిమురుతూ అనునయంగా మెల్లగా అంది. ఆ చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ భారతి అంటూ భార్య నక్కును చేర్చుకొని బావురుమన్నాడు పరమేశం. భారతీదేవి కళ్ళు నిండుకున్నాయి కన్నీళ్లతో. భారతి, నువ్వు మాటలు పెగలలేదు పరమేశానికి. ఎండిపోయిన పెదవుల మీద వాడిపోయిన చిరునవ్వును చూసి తల్లడిల్లిపోయాడు. నేను ఎంతో కాలం ఉండను కదండి. అలా మాట్లాడుకు, నేను తట్టుకోలేను. చిన్నపిల్లాడల్లే అయిపోయాడు పరమేశం. భర్తను సముదాయించాలని 4 మాటలు మాట్లాడి అంతో ఇంతో ఓదార్పునివ్వాలని అనిపించినా ఏమాత్రం ఓపిక లేకపోయింది. కళ్ళు తిరిగినట్లయింది. కాసేపు పడుకుంటాను మెల్లగా అంది. అతి జాగ్రత్తగా మంచం దాకా నడిపించి పదిలంగా పడుకోబెట్టాడు భార్యను. స్విచ్ చేశాడు. ఫ్యాన్ తిరగలేదు. టేబుల్ మీద ఉన్న పేపర్ తీసుకొని విసరసాగాడు. భారతీదేవి కళ్ళు మూతలు పడ్డాయి అలసటగా. వారం రోజులైంది భారతీదేవి వచ్చి. ఆ రోజు ఉదయమే ముకుందరావు వెళ్ళిపోయాడు. శారదను మరో వారం రోజుల తర్వాత రమ్మనమని. భర్త లేని సువర్చల పిల్లలతో అక్కడే ఉంది. కొడుకులు 10 రోజులు సెలవు పెట్టారని తెలిసింది. అంతా తన చుట్టూ మోగి ఏవేవో మాటలు చెప్తూ ఎంత ఆనందంగా ఉంచుతున్నారు. అమ్మా, అమ్మా, అత్తయ్య, అత్తయ్య, ఎప్పుడు ఎవరో ఒకరు పిలవటమే. ఎప్పుడు ఎవరో ఒకరు మాట్లాడిస్తూనే ఉన్నారు. ఈ ఆనందం, ఈ సంతోషం నాకు ఇంకెన్ని రోజులు? కొన్ని రోజులే. నాకు ఆఖరి గడియలే. ఇంతకు ముందైతే కొంతలో కొంతైనా ఈ ఆనందం కలిగితే తన ఆత్మ కొంతైనా తృప్తి పడేది. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా ఉంటే తన హృదయం తట్టుకోలేకపోతుంది. ఎక్కువసేపు నిలవలేని ఆనందం అవుతుంది. ఆనందం, తృప్తి పడదామన్నా తనకు తెలియకుండానే ఆవిరైపోతుంది. కళ్ళ నిండా నీళ్లు కణతల మీదుగా జారాయి. మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వచ్చింది. దూరంగా కొబ్బరి చెట్టు దగ్గర పరమేశం, కోదండ పని మాట్లాడుకుంటూ కనిపించారు. ఏముంటుంది అంత రహస్యంగా మాట్లాడుకునేది? తన గురించే. తను ఎన్నాళ్ళు బ్రతుకుతుందని. 3 నెలలో, 6 నెలలో, లేకుంటే కొన్ని రోజులో. ముదిరిపోయిన క్యాన్సర్ తన బ్రతుకును తుడిచేస్తుంది. తన జీవితాన్ని మాయం చేస్తుంది. ఇప్పుడైనా కోదండపాణి గారి బలవంతం కానీ తనపై శ్రద్ధ ఎవరికి ఉందని కళ్ళల్లో నీటి పొరలు కమ్మాయి. అంతా మసమసగా కనిపించింది. ఓపిక లేక వచ్చి మంచం మీద పడుకుంది. భారతీదేవి కళ్ళ ముందు అప్పటి రోజులు కదులుతున్నాయి. అప్పటి ఆలోచనలు మెదులుతున్నాయి. మగతగా, మత్తుగా అనిపిస్తుంటే వాటిని బలవంతంగా నెట్టివేస్తూ ఆనాటి వేదనను గుర్తు తెచ్చుకోసాగింది. అత్త, మామ, 3 ఆడపడుచులు, 2 మరుదులు ఉన్న కుటుంబంలోకి అడుగుపెట్టింది పెళ్లి పేరుతో భారతీదేవి. పరమేశం జడ్పీ స్కూల్లో తెలుగు మాస్టారు. 3 గదులున్న ఆ ఇంట్లో మసలటం మహా కష్టంగా అనిపించేది. అమ్మ వాళ్ళ ఇంట్లో తను, అక్క ఇద్దరే. ఉన్న దాంట్లోనే కాస్త ఘరానాగానే బతికారు. కుటుంబం కాస్త పెద్దదే అయినా అబ్బాయి యోగ్యుడు అని, నలుగురి మధ్య ఉంటావని తండ్రిని నొప్పించకుండా ఒప్పించాడు. అక్క, అమ్మ వంత పాడారు. నెమ్మది తత్వం నీది, సర్దుకుపోగలవని అన్నింటికీ సరే అంది. పెళ్ళి అయిపోయింది. కట్నం భారీగానే ఇచ్చినా లాంఛనాలంటూ లాగాల్సినంత వరకు లాగారు. పండుగల పేరుతో మరికొన్ని లాంఛనాలు, బట్టలు, వస్తువులు ఇలా ఏవేవో ముడుతూనే ఉన్నాయి. తనకు మాత్రం చాలా వెలితిగా ఉండేది. భర్తతో ఏకాంతంగా మాట్లాడే వీలుండదు. భర్తతో కలిసి ఎటైనా వెళ్ళేది ఉండదు. బయటకు అనుకుంటే అసహ్యంగా ఉంటుంది కానీ తమ ఒంటరితనం కోసం అందరూ నిద్రపోయేదాకా చూడాలి. వంటగది తమ పడగది. తండ్రి ఇచ్చిన ఫ్యాన్ కాస్త అత్తగారి ఆరోగ్యం బాగాలేదనే పేరుతో ఆవిడ దగ్గర ఉండిపోయింది. ఎప్పుడో ఒకసారి వంటగది కిటికీ నుండి కాస్తంత గాలి. ఏకాంతంగా ఉండేది కొద్దిసేపే.
అలా అనుకోగానే ఎలాగో అనిపించేది. వెంటనే తన ఆలోచన తప్పు అనుకొని ఉన్నదానిలో ఆనందం వెతుక్కోవాలి అనుకునేది. ఏమండి, ఈరోజు సెలవు పెడతారా? ఎందుకు? అత్తయ్య మావయ్య పెళ్ళికి వెళ్తున్నారు. మీ చెల్లెళ్ళు సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. మీ తమ్ముళ్ళు సాయంత్రం కానీ రారు. మనకి ఏకాంతంగా సరదాగా మాట్లాడుకోవచ్చు. ఎర్రటి కళ్ళతో చూశాడు భార్య వైపు. వణుకుపోయింది భారతి. అదే మీకు వీలైతేనే. వీలవ్వదు మొండిగా చెప్పి వెళ్ళిపోయాడు. 3 ఏళ్లలోనే తల్లి తండ్రి చనిపోయారు. కుమిలిపోయింది భారతి. కృంగిపోయింది. పొలం అమ్మి 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశారు అత్తామామ. కొంత ప్రశాంతంగా అనిపించింది. పెద్ద మరిది ప్రేమించనని ఎవరో కులంగా నమ్మాయిని తీసుకువచ్చి ఇంట్లో గొడవపడి శాశ్వతంగా ఇల్లు దాటి వెళ్ళిపోయాడు. ఏ సరదా సంతోషం లేకుండానే 4 పిల్లల తల్లి అయింది భారతీదేవి. మావగారు పక్షవాతం వచ్చి చనిపోయాడు. దిగులుగా అయిపోయాడు పరమేశం. అలా ఉన్న భర్తను ఎంతగానో వాదార్చాలని అనిపించేది. దగ్గరగా కూర్చోవాలనిపించేది. ఏమండి, ఈరోజు పండుగ కదా, సెలవు పెట్టకూడదా? సెలవా? వీలు కాదు. రేపు చెల్లిని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు. ఈరోజు రేపు అంటే కష్టం. సెలవు అంటావు. ఇప్పుడు మనకేం తక్కువైందని? ఆహా, అది కాదు. అత్తగారు రావటంతో తడబాటు. ఏంట్రా అని ఆవిడ అడగటం, ఈయన చెప్పటం, ఆవిడ గొనగటం మామూలే. ఇల్లు అమ్మి చెల్లెలు పెళ్ళి అయిందనిపించాడు పరమేశం. తమ్ముడిని బాగా చదివించాలని తన ఫ్రెండ్కి లెటర్ రాసి పంపించి నెలకు 300 పంపిస్తున్నాడు. ఆ తమ్ముడు చదివేది BA మొదటి సంవత్సరం. అన్ని సమస్యలు తీరాయి అనుకొని మొక్కుకున్న వ్రతం మిగిలి ఉంటే దాన్ని ఆ రోజు తీర్చుకోవాలనుకుంది. ఏమండి, ఏంటి సెలవు పెట్టాలా? మాటల్లో ఎంతో హేళన. మనసు బాధపడిన మళ్ళీ అడిగింది. వ్రతం ఉంది కదండి, కొంచెం సెలవు పెట్టచ్చు కదా? వీలు కాదు. వ్రతాలు నోములకు సెలవేమిటి? నాన్సెన్స్. సెలవు పెట్టడానికి ఒక సమయం సందర్భం ఉండాలి. నా షర్టు గుండి కుట్టావా? మంచి కోడలు మంచి వదిన అనిపించుకున్నావు. మంచి భార్య అని కూడా అనిపించుకో. ఎప్పుడు సెలవు పెట్టమన్నా మనసు నొచ్చుకునేలాగా ప్రవర్తిస్తారీన అనుకుంటూ బాధపడింది భారతీదేవి మనసులో. ఫ్రెండు భార్య అన్నయ్య అని ప్రేమ కురిపిస్తుందని, మ్యారేజ్ డే మిమ్మల్నే పిలిచానని ఆప్యాయంగా అడిగిందని సెలవు పెట్టి వెళ్ళి కొన్ని గంటలు గడిపి అలాగే వారితో మ్యాట్నీకి వెళ్ళి వచ్చాడు. భారతీదేవికి తెలిసి మనసు ఆపుకోలేక అడిగింది. మీతో పాటు నన్ను పిలవచ్చు కదా? వాళ్ళు నిన్ను తీసుకురమ్మన్నారు. నేనే నీకు వీలు కాదని చెప్పాను. మండిపోయింది భారతీదేవి మనసు భర్త సమాధానం విని. అంటే తనెప్పుడు ఇక్కడే ఈ ఇంట్లోనే మగ్గిపోవాలా? భర్తతో పిల్లలు తేనాడని బయటికి వెళ్ళిందా? ఆడపడుచులు పెళ్ళిళ్ళు పురుళ్ళు వచ్చేపోయే బంధువులకు చేస్తున్న మర్యాదలతో ఎంతగానో అలసిపోయింది. ఏ ఒక్కనాడు మనసుకు ఆనందం అనేది కించెత్తు కూడా కలగలేదు. తన భర్త తనను ఎందుకు అర్థం చేసుకోడు? తను ఒక మనిషి అని, మనసు ఉంటుందని, చిన్న చిన్న కోరికలు ఊహలు ఉంటాయని ఆలోచన రాదా? వేరే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తాడు. అంత మాత్రమైనా తను కాదా? వీళ్ళకేనా బిరుదులు? జీవిత భాగస్వామి అని, అర్ధాంగి అని, సజావుగా నడవాలనుకుంటున్న సంసార రథంలో ఒక చక్రమని, ఇలా ఎన్ని వాటికి విలువలు మాటల వరకేనా? తనే కాదు, ఎంతోమంది భార్యలు ఇలా మనసు పెట్టే బాధకు మెలికలు తిరిగిపోతూ కృంగిపోతున్నారు. తను చాలామందిని చూసింది, విన్నది. వారి భావన తప్పు అనుకునేది పెళ్లి కాకముందు. తను అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత చాలా విషయాల్లో నిజము అనిపించింది. భార్యలో కానరాని అందం బయట స్త్రీలలో కనిపిస్తుంది. పర స్త్రీల్లో ఏ చిన్న గొప్పదనం కనిపించినా దానికి ఎన్నో పొగడ్తలు, ప్రోత్సాహం. ఇంట్లో ఆడది మగ్గిపోతూ ఉండాలి. ఇంట్లో ఉన్న ఆడదానికి ఏ విషయంలోనూ గుర్తింపు ఉండదు. అందరికీ పనికి వచ్చే యంత్రంలాగా మాత్రం పని చేయాలి. ఏమండి, బాబుకు జ్వరం కాస్త ఎక్కువైంది. ఈరోజు సెలవు పెట్టకూడదు. సెలవా? వీలు కాదు. రేపు ఇన్స్పెక్షన్ ఉంది. రేపు కదా? ఈరోజు నేను అడిగేది. ఉండి ఏం చేయను? వాడి జ్వరం తగ్గించగలనా? అమ్మని తీసుకువెళ్ళి హాస్పిటల్కి. దీనికోసం అనవసరంగా సెలవు వేస్ట్ ఎందుకు? మరీ అవసరమైతే వాడుకోవాలి కానీ ప్రతి చిన్నదానికి సెలవు అంటే ఎలా? కండువా మడత సరిచేసుకుంటూ వెళ్ళబోతున్న అతన్ని
పులిపంజాలాగా పట్టుకొని లాగి కసితీర హింసించాలనిపించింది. బాధ దిగమింగుకుంది. 2 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. రేపు ఊరెళ్తున్నా. దేనికి అడగాలని అనిపించుకున్న అడిగింది. మా ఫ్రెండ్ ఝాన్సీ కొడుకు స్కాలర్షిప్ ఆగిపోయింది. నిన్న సాయంత్రం ఝాన్సీ భర్త బజార్లో కలిసి చెప్పాడు. ఆ విషయంలో కాస్త హెల్ప్ చేయాలి. లీవ్ లెటర్ రాసిస్తాను. రామారావు గారింటికి పంపించు మాధవ్తో. భారతి సువర్చలను అంతగా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ మాధవ్ ఈశ్వరుల చదువులు జాగ్రత్త. తెల్లవారుజామున సరిగ్గా లేవటం లేదు. నువ్వు రేపటి నుండి శ్రద్ధగా లేపు. ఆవలిస్తూ అటు తిరిగి పడుకున్నాడు పరమేశం. ఇవి ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు మధ్య కాలంలో తమ మధ్య నడిచిన మాటలు. ఉదయం పేపర్ చూడటం, స్నానం టిఫిన్ తిని స్కూల్కి వెళ్ళటం, మధ్యాహ్నం వచ్చి అన్నం తిని మళ్ళీ వెళ్ళటం, సాయంత్రం వేళ స్కూల్ అయిపోగానే అందరి సమస్యలు తనవే అయినట్లు తెలుసుకుని చర్చించి ఎప్పటికో ఇంటికి రావటం, తినటం, అలసిపోయినని నిద్రపోవటం. రోజు ఇంతే. ఏనాడు ఇంతకన్నా ఏ మార్పు ఉండదు. ఇంటి విషయాలు, పిల్లల విషయాలన్నీ తనే పట్టించుకోవాలి. అతనికి నచ్చనిది ఏది జరిగినా పూర్తిగా బాధ్యతురాలు తనే. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అత్తగారు చనిపోయింది. చిన్న కొడుకు ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళిపోయినా పెద్ద కొడుకు ఈ ఊళ్ళోనే ఉద్యోగం కావడంతో ఇక్కడే ఉంటున్నాడు. భర్త వలన లేని ఆనందం పిల్లల వలనైనా కలుగుతుందనుకున్న ఆశ కాస్త నిరాశగా అయిపోయింది. వారం రోజుల నుండి జ్వరం వస్తుంది భారతీదేవికి. మెడికల్ షాపుల్లో జ్వరం కోసం టాబ్లెట్ అడిగి తెచ్చారే కానీ ఏ ఒక్కరూ హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకోలేదు. చెప్పలేని నీరసం, మనసు దిగులు, చాలా వరకు మనిషి కృంగిపోయింది. దగ్గుతుంటే పాప లేస్తుందేమో అని విసుగ్గా చూసేది కోడలు రమ. పొద్దస్తమాను ఇంట్లో ఉండే బదులు అలా గుడికి వెళ్ళరాదు? కాస్త ప్రశాంతంగా ఉంటుంది. రమ, నీతో పాటు మీ అత్తగారిని కూడా బజార్కి తీసుకెళ్ళు. కూరలు కొనటానికి వెళ్తావుగా రోజు. ఎర్రటి కళ్ళతో కోడలు భర్త వైపు చూస్తుంటే అర్థం చేసుకుంది భారతీదేవి. భర్తతో వెళ్ళాలని పాపం ఆ అమ్మాయి హాస్పిటల్లో తప్పేముంది? తీరిక లేదని కొడుకంటే అతని మీద కసితో కోపంతో తనంతటి తనే కొన్ని పనులు చేసుకోవాలనుకుంది. చేస్తుంది స్వేచ్ఛగా. కానీ అందులో ఆనందం మాత్రం పొందటం లేదని ఏనాడో గమనించింది. ఎక్కువ భారాన్ని మీద వేసుకోవటంలో బజారు పనులన్నీ చేయటం తప్పనిసరి అయింది. కొడుకుకు మరి కాస్త సమయం దొరికి మరింత హాయిగా ఉంటున్నాడు. తండ్రి త్రోవలోనే తనయుడు నడుస్తున్నాడు. దాదాపు తండ్రి మనస్తత్వమే వీడిది కూడా. కాస్త తగ్గిందా జ్వరం? చేయి పట్టుకొని చూస్తున్న భర్త వైపు చూసింది భారతీదేవి. తడి ముక్కు మీద వేసుకున్న పౌడరు గోడ కొట్టిన సున్నంలాగా అంటనట్లుగా కనిపించింది. సెలవు పెడతారా? అడగబోయి మానుకుంది. కాస్త శ్రద్ధగా వేసుకో మందులు. ఆ టానిక్ తాగుతున్నావా? నువ్వు అడ్డం పడ్డావనుకో అంతా ఫినిష్. మేమంతా ఆహాకారాలు చేయాలి. నీకో విషయం చెప్పాలనుకొని మర్చిపోయాను. మీ ఇంట్లో అద్దెకుండి చదివాడట కోదండపాణి. అతను ఇప్పుడు డాక్టర్గా వచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్కి. నిన్న చిన్న పని ఉండి వెళ్ళానులే సంతకం కోసం. మన పెళ్ళికి వచ్చాడట. నన్ను బాగానే గుర్తుపట్టాడు. మన ఇంటికోసారి రమ్మన్నాను. అలాంటి వాళ్ళు మనకు దగ్గరగా ఉంటే చాలా అవసరాలు తీరుతాయి. వినలేకపోయింది భారతీదేవి. అన్నట్టుగానే వచ్చాడు కోదండపాణి. వెనుకటి విషయాలు చాలా గుర్తు చేశాడు. రేపు హాస్పిటల్కి రమ్మనమని చనువుగా కోపడ్డాడు. అలా రావటం అలవాటుగా అయింది. హైదరాబాద్ భార్యతో వెళ్తున్నానని భారతీదేవిని అక్కడ తనకు తెలిసిన డాక్టర్ ద్వారా చెకప్ చేద్దామని సలహా ఇచ్చాడు పరమేశానికి. వెళ్ళేది అతని కారులోనే కనుక వెంటనే సరే అన్నాడు. భారతీదేవి రానంది. కోదండపాణి నచ్చజెప్పాడు. కొడుకు కోడలు కూడా వెళ్ళమన్నారు. తప్పనిసరి వెళ్ళింది. ఏదో మామూలు చెకప్ అనుకున్న వారికి పిడుగుపాటు వార్త తెలిసింది. భారతీదేవికి క్యాన్సర్ అని, బాగా ముదిరిపోయిందని. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుడు, అందరి పిల్లలు అబగా వచ్చేశారు. ఏడ్చారు. భారతీదేవి కంటికి చుక్క కూడా రాలేదు. నిర్లిప్తంగా అయిపోయింది ఆవిడ మనసు. ఎప్పటికైనా పోవలసిందనే కదా. అయినా నాకేం లోటుందని హాయిగా వెళ్ళిపోతాను. మీరు బాధపడకండి అంటూ అందరినీ ఓదార్చింది. 2 రోజులుండి అంతా వెళ్ళిపోయారు. కొన్ని నెలల ట్రీట్మెంట్ కోసం కోదండపాణి సలహా మీద అక్కడే ఉంచాడు పరమేశం భార్యను. పరమేశం గారు, భారతీదేవి ఆశతో కాదు ఇక్కడ బ్రతుకుతుందన్నా ఉంచుతున్నది.
కొంతకాలమైనా ఆవిడ జీవితాన్ని పొడిగించుదామని. భారతి చివరి రోజుల్లో ఉంది. ఆవిడకు ప్రశాంతత, తృప్తి కలిగించండి. సంతోషంగా ఉంచండి. ఆవిడ కోరికలు ఏదైనా ఉంటే తీర్చండి. డాక్టర్ చెప్తుంది పరమేశం విని కృంగి కూలబడిపోయాడు. చాలాసేపు పరమేశాన్ని ఓదార్చాడు కోదండపాణి. కోదండపాణి అత్తగారింట్లోనే పరమేశం ఉండటం ఆ ఇంటి వారంతా ఎంతో ఆప్యాయత చూపించారు. భారతీదేవి పరమేశాన్ని తమ సొంత వ్యక్తుల్లా భావించారు. ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూ రోజులు గడవసాగారు వాళ్ళు. మదన్, ఈశ్వర్ మధ్యలో 2 సార్లు వచ్చి వెళ్ళారు. 2 నెలలు గడిచాయి. మధ్య మధ్యలో కోదండపాణి వచ్చి వెళ్తున్నాడు. భారతీదేవి మాట్లాడటం అసలే అంతంత మాత్రం. ఇప్పుడు మరీ మౌనంగా అయ్యింది. పరమేశంలో మార్పు వచ్చింది. స్కూల్కు సెలవు పెట్టేశాడు. ఎక్కువ సమయం భార్య దగ్గర గడుపుతున్నాడు. ఏవో ప్రశ్నలు వేసి ఏ సమాధానం రాక కన్నీళ్ళు కూడా పెట్టుకుంటున్నాడు. భారతీదేవి మనసు ఏదో ఒక క్షణంలో భర్తను అలా చూసి చివుక్కుమన్నా స్పందించడం, ఎప్పుడో హృదయం మానివేయటంతో నిర్లిప్తంగా చూడటం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అడగలేక అడిగాడు పరమేశం ఆ రోజు. భారతి, నీకు కోరికలేమన్నా? ఎలా అడగాలో తోచక ఆగిపోయాడు. నవ్వింది భారతి అలసటగా. కోరికలా? నాకా? ఏమిటి ఇంత శ్రద్ధ? చివరి రోజులనా? ఒక్కొక్క మాట ఒక్కొక్క తుపాకీ గుండెలా అతని హృదయాన్ని తాకింది. అయినా మీరు ఇక్కడ ఎందుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఎన్ని సెలవులు వృధా అవుతున్నాయి? అవసరానికి వాడుకోవాలి కానీ అనవసరంగా ఎందుకు? నేను ఎలాగో బ్రతకను. ఎప్పుడో కాదు, త్వరలోనే రాలిపోయే ఆకులా ఉన్నాను. నా కోసం ఎందుకు వృధాగా సెలవులు ఖర్చు చేస్తారు? ఉంచుకోండి. ముఖ్యమైన వాటికి ఉపయోగపడతాయి. భారతి, అలా మాట్లాడుకో. దోసిట్లో మొహం దాచుకొని కుమిలి ఏడ్చాడు పరమేశం. మీరు ఏడుస్తున్నారా? మీకు ఏడుపు కూడా వస్తుందా? మీ హృదయం పాషాణం కదా. ఏంటి చిత్రంగా? భారతి అంటూ ఆవిడ మీద వాలిపోయి వెక్కి ఏడ్చాడు. ఏ స్పందన లేకుండా, జీవం లేనట్లుగా అలాగే పడుకుంది. నిజం చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ నలుగురి కోసం చివరి రోజుల్లో కూడా మనసుకు ఇష్టం లేకపోయినా బలవంతంగా భరిస్తున్నాను. మిమ్మల్ని మరీ అడుగుతున్నాను, మీరు వెళ్ళిపోండి. ఇదే నా ఆఖరి కోరిక. భారతి, అలా అనకు. నన్ను క్షమించు. నిన్ను చాలా బాధ పెట్టాను. కాదు, హింసించారు, చిత్రవద చేశారు. ప్రతి క్షణం ఏనాడు మీ వలన ఆనందం పొందలేకపోయాను. ఇక దీనికి భార్యాభర్తల సంబంధం ఏమిటి? ఆ బంధంలో అర్థం ఏమిటి? చూసేవారి దృష్టిలో మనం భార్యాభర్తలం. నా దృష్టిలో భర్తగా మీరు స్థానం మీరు పొందలేకపోయారు. పరిచయస్తులు, పరాయి వ్యక్తులు మాత్రంగానైనా ఉండలేకపోయారు. నన్ను ఒక వస్తువుగా భావించారే తప్ప మనిషిగా ఏనాడు చూడలేదు. కాదు భారతి, అలా కాదు. మిమ్మల్ని మీరు సమర్థించుకోకండి. మీ ఇంటికి వచ్చాను, బాధ్యతలు నెరవేర్చాను, పిల్లల్ని తీర్చిదిద్దాను. సంసారానికి, ముఖ్యంగా మీకు నేను చేయాల్సిందంతా చేశాను. మీరు ఏ అనుభూతులు లేని జీవితంలో నన్ను ఉంచారు. మనసులో ఆనందం, వేదన చెప్పుకోగలిగేది ఒక భర్తకే. కంచే చేను మేసే సామెతగా ఏ ఆనందం ఇవ్వకపోగా ప్రతి క్షణం మనసు వేదనకు గురి చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏ సరదా లేదు, ఏ సంతోషము లేదు. జీవితం అంతా నిస్సారంగా గడిపాను. నాకంటే, పిల్లల కంటే మీకు బయటవారు ముఖ్యమయ్యారు. బయటవారి పొగడ్తలు మీకు కావాలి. మనుషుల మధ్య పలుకుబడి, హోదా మీకు కావాలి. 10 మంది మిమ్మల్ని గుర్తించాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి మీరు. అందుకే ఇంట్లో వ్యక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పిల్లల్ని తండ్రిగా మీరు పట్టించుకోకపోయినా నేను పట్టించుకున్నాను. మరి నా గురించి నా మంచి చెడ్డలు ఆలోచించాల్సిన వ్యక్తి ఎవరు? మీరు. అదే నాకు పూర్తిగా కరువైపోయింది. మోయలేని భారాన్ని మోస్తూ ఈడ్చుకుంటూ వచ్చాను సంసారాన్ని. నాకు చెయ్యి విరిగితే జాగ్రత్తగా ఉండొచ్చు కదా. కట్టుతో 5 వారాలు తిరుగుతూ ఉంటావేమో. అది అతుకుతుందో లేదో, లేనిపోని చికాకైంది అని విసుక్కున్నారు. నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతే విసుక్కునేవారు. జ్వరం వస్తే విసుక్కునేవారు. నా మీద ఏ సానుభూతి చూపించలేకపోయారు.
పిల్లలకు బాగా లేకుంటే నాకు భయమేసి సెలవు పెట్టమంటే విసుక్కున్నారు. ఈరోజు సెలవు పెట్టండి, సరదాగా ఎటైనా వెళ్దామంటే హేళన చేశారు. ఎవరు ఇంట్లో ఉండటం లేదు, సెలవు పెట్టండి, సరదాగా ఉందామంటే వ్యంగ్యంగా మాట్లాడారు. జ్వరంతో మగ్గిపోతున్న నన్ను వదిలి ఊళ్ళో వాళ్ళ పనులు చూసుకొని ఇలా ఎన్ని అన్నీ మీకు తెలుసు. ఎన్నో చెప్పలేను, ఓపిక లేదు. అన్ని బాధ్యతలు తీరాయి అనుకుని ఇక నుండి అయినా ఆనందంగా గడుపుదామని మనసు ఆరాట పడుతుంటే మీకు తెలిపితే ఇంకా మనం చిన్నపిల్లలమా అన్నారు. సరదా సంతోషాలకు కూడా వయసు పరిమితి ఉంటుందా? నా మనసు పూర్తిగా నలిగిపోయింది. ఇప్పుడు నాకు కోరికలా? నాకున్న కోరికల్లో ఒకటే. పరమేశం నీరసించిన కళ్ళల్లో కాస్త వెలుగు వచ్చింది. మీ పిల్లలు మీ త్రోవలోనే నడుస్తున్నారు. చిన్నవాడు కొంత నయం అనుకున్నాను కానీ కాదు. రమణి, శారద నాలాగా కాకుండా చూడండి. ఇప్పుడు నా ఘోష అంతా విన్నారు. ఇదే వారికి కలగనీయొద్దని వారితో చెప్పండి. మీ మార్గం తప్పని వారికి తెలియజేయండి. చివరి గడియల్లో మనసు తెలుసుకుంటే మిగిలేది వేదనని చెప్పండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇలా ఒకరి మనసు ఒకరు తెలుసుకొని గడుపుతుంటే రోజులు ఎంతో హాయిగా ఆనందంగా గడిచిపోతాయి. తృప్తి మిగులుతుంది. లేకుంటే ప్రతిరోజు భారంగా వెళ్ళదీయాలి. నడుస్తున్న కాలంతో ఇష్టం లేని ప్రయాణం చేయాలి. ఇదిగో నాలాగా. వాళ్ళు చిన్నపిల్లలు, అనుభవించవలసిన వయసు. కాలం ఎంతో ఉంది. మీ కొడుకుల్ని మార్చండి, అదే నా కోరిక. సువర్చలకు భర్త లేడు. కొడుకును పట్టించుకొని ప్రయోజకుడిని చేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి అనలేను. మీరు ఉండలేరు, నాకు తెలుసు. కానీ కాలం తిరిగి రానిది. ఏదో తప్పు చేశామని తీర్చిదిద్దుకుంటానని మళ్ళీ మనం చిన్నవాళ్ళము కాలేము. పోయిన గడిచిన కాలము రాదు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు నాతో సంతోషంగా గడపాలని, నన్ను ఆనందంగా తృప్తిగా ఉంచాలని. చనిపోయే ముందా ఇప్పుడు ఈ ఆలోచన? మనిషి చనిపోతాడని తెలిస్తేనేనా ప్రేమ, ఇష్టం? మనిషి చనిపోయినా మాట చనిపోదు. నా మాటలు మర్చిపోకండి. మీరన్న మాట గుర్తుకొస్తుంది. ఎందుకురా అన్ని సెలవులు పెట్టారు? అవసరానికి వాడుకోవటం నేర్చుకోండి. ఇప్పుడు మనం వెళ్ళేసరికి సెలవులు పెట్టుకొని ఉంటారేమో పిల్లలు. మరి ఉండమని చెప్తారా? లేక మళ్ళీ అమ్మ కోసం అవసరం అవుతుంది 10 రోజులు, అప్పుడు పెట్టవచ్చని వెళ్ళగొడతారా? మరి ఇక మీతో సెలవా? సెలవు మళ్ళీ చెప్పగలనో లేదో. భారతి పరమేశ హృదయం తూట్లు పడిపోయింది. భార్య లోగొంతుకలో పదునైన కత్తుల్లాంటి మాటలు వాడి మళ్ళీ కోలుకోలేనట్లుగా చేస్తుందని ఊహించలేదు. ఆమెను సంతోషాలతో సరదాగా ఉంచాలనుకున్నాడు. ఉన్న కోరికలు తీర్చుదామనుకున్నాడు. కానీ అన్నిటికీ ఆలస్యమైపోయింది. ఇప్పుడు ఏమనుకున్నా ప్రయోజనం లేకుండా అయిపోయింది. భారతికి ఇష్టం లేకున్నా తన తృప్తి కోసం ఇలా గడపాలి అంతే. భారతి, నీ మనసులో నేను లేకున్నా, ఇలా ఉండటం నీకు ఇష్టం లేకున్నా, నువ్వనుకున్నట్టే చలనం లేని విగ్రహం అనుకొని నన్ను ఉండనీయి. నా తృప్తి కోసం నీతో ఉండని కొన్నాళ్ళు. ప్లీజ్ భారతి. చివరి రోజుల్లో కూడా గెలుపు మీదేనా? కండువాలో ముఖం దాచుకొని ఎక్కి ఏడ్చాడు పరమేశం. చల్లటి గాలి ముఖానికి తాకింది. ఉలిక్కి పడింది భారతీదేవి. కరెంట్ ఎప్పుడు పోయిందో మళ్ళీ వచ్చినట్లుంది. భారతి, కాస్త చల్లటి గాలిలో కూర్చుంటావా? భర్త గొంతు విని అతని వైపు చూసింది. కళ్ళు చాలా లోతుగా పోయి గడ్డం పెరిగి ఉంది. సెలవు వేస్ట్ అవుతుంటే అర్థం చేసుకోవేం? పెద్ద కొడుకు భార్య మీద ఎగిరి పడుతున్నాడు. అలవోకగా నవ్వింది భారతీదేవి. పరమేశ్ ముఖం సిగ్గుతో వాలిపోయింది. హలో, నచ్చిందా అండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.